సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ సాధన కోసం మద్దతు కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ బీసీ రిజర్వేషన్ తీర్మానం చేసినంత మాత్రం కాదు, దాని అమలు కృషి చేయాలన్నారు. రేపు జరిగే తెలంగాణ కేబినెట్లో బీసీ రిజర్వేషన్ 42% నిర్ణయం తీసుకుని స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలన్నారు. రాజ్యాంగంలో ఏముంది? 243 D6లో క్లియర్గా మెన్షన్ చేశారు. స్థానిక సంస్థల రిజర్వేషన్ల శాతాన్ని బీసీల శాతాన్ని నిర్ణయించే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని రాజ్యాంగమే ఇచ్చింది. దాన్ని పక్కకు పెట్టి సైడ్ లైన్ చేసుకుంటా, ఇష్యూ డైవర్ట్ చేసుకుంటా కేంద్రం మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది? నువ్వు బిల్లుడు జీవో తెచ్చి జీవోని ఎవరైనా ఛాలెంజ్ చేస్తే హైకోర్టు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే అక్కడ కేసు ఓడిపోతే అప్పుడు రాజ్యాంగ సాధన కోసం ఉంటారు. ఎస్సీ ఎస్టీల ప్రమోషన్ల రిజర్వేషన్లలో అదే పరిస్థితి సుప్రీంకోర్టు ఎప్పుడైతే తిరస్కరించిందో అగైనెస్ట్ జడ్జిమెంట్ ఇచ్చిందో అప్పుడు రాజ్యాంగ సాధన. తమిళనాడులో అక్కడ విద్యా ఉద్యోగ రిజర్వేషన్లను 69% పెంచినప్పుడు సుప్రీంకోర్టు దాకా కేసు పోయింది. హైకోర్టు సుప్రీంకోర్టులో కేసు పోతే అక్కడ కేసు ఓడిపోతే అప్పుడు 9వ షెడ్యూల్లో పెట్టారు. ఇప్పుడు కూడా బీహార్లో కూడా పెంచారు. అక్కడ హైకోర్టు కొట్టింది, సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. అది కొట్టేస్తే అప్పుడు రాజ్యాంగ సవరణ కోసం 9వ షెడ్యూల్ కోసం పోతాయి. అవన్నీ పక్క కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని, బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ఇచ్చి 42% రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉందన్నారు. అసెంబ్లీలో బిల్లు పాస్ చేశాం, కానీ కేంద్రం ఆమోదించాలని చెబుతున్నారు. ప్రేమను కేవలం మాటల వరకే పరిమితం చేస్తూ చేతలలో చూపించకుండా అవకాశం ఉండి కూడా మరి రిజర్వేషన్ కల్పించకుండా నెపం మొత్తం మేము బిల్లు పాస్ చేసినాం, రాష్ట్రపతి గారి దగ్గరికి పంపించినామని చెప్పి నెపమంతా కూడా రాష్ట్రపతి గారి మీద తోసేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్ళేటటువంటి ప్రణాళిక రచించడం చాలా శోచనీయం. రేపు క్యాబినెట్ సమావేశం జరుగుతున్నది. ఆ క్యాబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి మరి నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి ప్రభుత్వం లీకులు ఇస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. మరి అందుకోసమే పెద్దల కృష్ణయ్య గారిని కలిసి ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని తప్పకుండా మనందరం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గవర్నమెంట్ ఆర్డర్ అంటే జీవో ఇచ్చి 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళేటటువంటి ఆస్కారం ఉన్నది. కానీ ఇక్కడ ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తమ యొక్క బీసీల ప్రేమను కేవలం మాటల వరకే పరిమితం చేస్తూ చేతలలో చూపించకుండా అవకాశం ఉండి కూడా మరి రిజర్వేషన్ కల్పించకుండా నెపం మొత్తం మేము బిల్లు పాస్ చేసినాం, రాష్ట్రపతి గారి దగ్గరికి పంపించినామని చెప్పి నెపమంతా కూడా రాష్ట్రపతి గారి మీద తోసేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్ళేటటువంటి ప్రణాళిక రచించడం చాలా శోచనీయం. రేపు క్యాబినెట్ సమావేశం జరుగుతున్నది. ఆ క్యాబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి మరి నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి ప్రభుత్వం లీకులు ఇస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. మరి అందుకోసమే పెద్దల కృష్ణయ్య గారిని కలిసి ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని తప్పకుండా మనందరం కలిసికట్టుగా